ఉక్రెయిన్ సైన్యంలోకి 50,000 మంది మహిళల్ని చేర్చుకుంటున్నారు. తాజాగా 50,000 మంది మహిళలకి యూనిఫాములు కుట్టాలంటూ ఆదేశాలు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యువతరం జాయిన్ కావడానికి సిద్ధపడట్లేదు. ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు ఖచ్చితంగా సైన్యంలోకి తీసుకురావాలని మొన్ననే వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు మా పిల్లలు ఇక్కడ లేరు అని చెప్పేశారు. ఎక్కడ ఉన్నారంటే విదేశాల్లో ఉన్నారు. అక్కడి నుంచి వెనక్కి పంపించమని ఆయా దేశాల్లో శరణార్థి శిబిరాల నిర్వాహకులను అడిగారు. నిర్వాహకులు అట్లా మేము పంపించలేమని చెప్పారు. దాంతో ఇప్పుడు ఈ కుటుంబాల మీద ఒత్తిడి వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 3-4 లక్షల సైన్యంలో 50,000 మంది కూడా ఉంటారో లేదో తెలియదు. కొత్తగా రిక్రూట్ చేసుకుందామంటే జీతాలు ఇస్తామన్న వచ్చేవాళ్ళు కరువు అయ్యారు. ఇప్పుడు అందుకని ఇంటి నుంచి ఒకళ్ళు మస్టు, లేకపోతే కనుక దేశంలో ఇబ్బంది పెడతాం, అరెస్టులు చేస్తాం, ప్రత్యేక చట్టాలు తెస్తామన్నప్పటికీ మహిళలు ఇళ్లల్లో ఉన్నటువంటి తల్లులో లేకపోతే కనుక వయోవృద్ధులు దాదాపుగా 50 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు కూడా సైన్యంలోకి రావడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే తమ భవిష్యత్ తరాలని కాపాడడానికి తాము యుద్ధంలోకి వచ్చి ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారట. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం.